అక్రమంగా ఆవులు తరలిస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పలుసార్లు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే సంబంధిత అధికారులకు మెమోరం ఇచ్చారు. ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మీదుగా మా ప్రాంతం నుంచి ఆవులు అక్రమంగా తరలిస్తున్నారు, దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఆవుల తరలింపు అంశంలో ఎవరైతే తరలించేవారు ఉన్నారో టాక్టిక్ఫుల్గా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎద్దులను గ్రామ పంచాయతీ రసీదు తీసుకొని మరీ ఎద్దులను తరలిస్తున్నారు. అవి కూడా రెండింటికంటే ఎక్కువ ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. నేరుగా గ్రామ పంచాయతీలో రసీదు రాపించుకొని అక్కడి నుంచి లీగల్గా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశంలో అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఫెస్టివల్ ఉండడం వల్ల ఈ ఫెస్టివల్ని అయ్యేంత వరకు ఈ ఏదైతే రసీదుల ద్వారా తరలించే అంశాన్ని నిలిపివేయాలని ముఖ్యంగా ప్రజా సంఘాలతో పాటు ఇటు హిందూ వాహిని సంఘాలు కూడా చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ నాయకులు చెబుతున్నారు, అక్రమంగా తరలింపు అంశంలో ఆవులు కాకుండా ఎద్దులను తరలిస్తున్నారు, అది లీగల్గా రసీదు రాసి మరి తరలిస్తున్న అంశం కొంత ఇబ్బందికరంగా మారింది. వెంటనే ఈ తరలింపు ప్రక్రియను వెంటనే ఆపాలి. ఆపిన తర్వాత ఏదైతే ఎడ్ల తరలింపు కార్యక్రమాన్ని నిలిపివేయాలి. ఈ ఫెస్టివల్ అయ్యేదాకా కనుక దీన్ని అరికడితే కొంతమేరకు ఎక్కడిదక్కడ అక్రమ రవాణా అనేది నిలిచిపోతుందని బీజేపీ సంబంధిత హిందూ వాహిని సంఘాలు చెబుతున్న పరిస్థితి. బీజేపీ నాయకులు కూడా వెంటనే ఈ అంశంపై పోలీసులు స్పందించాలి, సంబంధిత అధికారులు స్పందించాలని చెబుతున్నారు. ఓటు స్టూడియో.